అందరం సంతోషంగా రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుతాం. మంచిది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి లేవీ కాండము 26వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మీ వర్షపు కాలములలో, మీ వర్షాకాలములో మీకు వర్షం ఇచ్చేదను, మీకు నేను వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు, మీ పొలములో చెట్లు ఫలించును. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాము తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా మీరు క్షేమంగా నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి మాట గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ దయచేయండి. చుట్టుపక్కల వాతావరణాన్ని, ప్రకృతి శక్తులను నీ సన్నిధానంలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి మీరు దర్శించి నీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించండి. మా అందరితో ప్రభువా మీరు మాట్లాడి మా జీవితాలను బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే, మీ వర్షాకాలములో మీకు నేను వర్షమునిచ్చేదను. ఆ వర్షమునిచ్చినప్పుడు ఆయన మీ భూమిని పండిస్తాడంట. మీ పొలములో ఉన్న చెట్లన్నీ కూడా ఫలిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. నీరు లేనిదే మనం బ్రతకలేం. అయితే ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆకాశం నుండి వర్షించబడాలి. అప్పుడే, ఇప్పుడు వర్షము లేనిదే, వర్షించబడనిదే నదులు నిండవు, చెరువులు కూడా నిండవు, భూమి కూడా తడవబడదు. అంటే వర్షం అనేది మానవుని క్రియల ద్వారా జరిగేది కాదు. మంత్రాలు, తంత్రాలు, యంత్రాల ద్వారా జరిగేది కాదు. చాలామంది అనుకుంటారు ఆ కొండెక్కి అది చేస్తే, అక్కడికెళ్ళి ఇది చేస్తే వర్షాలు పడతాయి అనుకునే వాళ్ళు చాలామంది ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మధ్యకాలంలో గవర్నమెంట్ కూడా మేఘమదనం అనే పేరుతో వర్షాలు కురిపించడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయిన సందర్భాలు కూడా మనకు తెలుసు. అంటే వర్షం అనేది దేవుడు కనికరించి వాటి ఋతువుల ప్రకారము దేవుడు కురిపించకపోతే గనక మనిషి ఏమీ చేయలేడు. కాబట్టి అంటే వర్షం అనేది దేవుని కటాక్షం వల్లే కలుగుతుంది. అయితే దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, మీ వర్షాకాలంలో నేను నీకు వర్షమునిచ్చేదను. ఆ వర్షము ద్వారా మీ భూమి పంటనిస్తుంది, మీ పొలంలో ఉన్న చెట్లన్నీ కూడా ఫలిస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఈ భూమి, ఇది భౌతిక సంబంధమైన వర్షము కాదు. ఈ భూమి అనేది మన యొక్క హృదయానికి సంబంధించినది. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రతి వ్యక్తి కూడా ఆత్మచేత నింపబడాలి. ప్రతి వ్యక్తి కూడా మన హృదయం తడపబడాలి. ప్రతి వ్యక్తి కూడా ఆయన వర్షము కురిపించినప్పుడు ఆత్మ వరములతో, ఆత్మ ఫలములతో నింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది భౌతిక సంబంధమైన వర్షం కాదు. ఆత్మ సంబంధమైన వర్షం మన మీద కురిపించినప్పుడు మనము ఆత్మ వరములతో, ఆత్మ ఫలములతో మనము ఫలించేటట్లుగా దేవుడు చేస్తారని చెప్తున్నాడు. ఆమేన్. ఆ ఆత్మ వర్షమే మన హృదయంలో కురిపించబడకపోతే గనక, ఆత్మ వర్షము చేత మన యొక్క హృదయం తడవబడకపోతే గనక, వర్షము లేకపోతే భూమి ఎలా ఎండిపోయి నెరలు విడిచి సారహీనమైపోయి ఎందుకు పనికి రాకుండా పోతుందో, మన జీవితాలు, మన హృదయాలు కూడా అలాగే పనికి రాకుండా పోతాయి. ఆయన ఆత్మ వర్షము కురిపించినప్పుడు ఆ వర్షము ద్వారా నువ్వు ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆ వర్షము ద్వారా నువ్వు ఆత్మ వరములతో నింపబడాలి.
ఆయన ఈ ఆత్మ వర్షము కురిపించి మన హృదయమును సారవంతమైనదిగా ఆయన మారుస్తాడంట. మన హృదయమును సారవంతమైన భూమిగా మార్చి ఆత్మ ఫలములు, ఆత్మ వరములు ఇచ్చే జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆయన వర్షము కురిపించి భూమిని తడిపి ఆ భూమి సారవంతమైనదిగా మార్చినట్లుగా ఆయన వర్షము కురిపించినప్పుడు మనము ఆత్మ ఫలములతో, ఆత్మ వరములతో మనము నింపబడాలి అంటే గనక మనము ఎలా ఉండాలి, ఏం చేయాలి? ఈరోజు కొన్ని విషయాలు మన వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. వర్షము కురిపించడం ద్వారా నెర్రగా ఉండిన భూమి తడిసి సారవంతమైనదిగా మార్చబడి ఏ రీతిగా భూమి ఫలములు ఇస్తుందో, మన హృదయము కూడా ఆత్మచేత నింపబడి ఆత్మ ఫలములు, ఆత్మ వరములతో మన హృదయము నింపబడాలంటే కనుక మనము ఏమి చేయాలి? చదవండి. మొట్టమొదటిగా జకర్యా గ్రంథము 10వ అధ్యాయం మొదటి వాక్య భాగాన్ని చదువుకుందాం. కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనులోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఆయన వర్షము కురిపించి ఆత్మ ఫలముల చేత, ఆత్మ వరముల చేత మనము నింపబడాలి అంటే గనక మొట్టమొదటిగా మనము చేయవలసిన పని ఏంటంటే కనుక ఆయనను మనము వేడుకొనాలి. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. ఆయనే కురిపిస్తాడులే. కురిపించక ఏం చేస్తాడు అని తన్ను పట్టుకొని కూర్చుంటే, లేకపోతే తన్ను పట్టుకుని దుప్పటి కప్పుకుని నిద్రపోతే, నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటే గనక మన మీద ఆత్మ వర్షం కురిపించబడదు. ఆత్మ ఫలములతో మనం నింపబడలేము. మనము ఆయన ప్రియమైన దేవుని ఆయన వర్షమును కురిపించేది మనము ఆత్మ ఫలములతో నింపబడాలని, ఆత్మ వరములతో మనము నింపబడాలని ఆయన వర్షంను కురిపిస్తూ ఉంటాడు. దాని కొరకు మనము చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే కనుక ఏం చేయాలి? ఆయనను మనం వేడుకొనాలి. హల్లెలూయా. ఆత్మ వర్షము కొరకు మేడగదిలో మొర్రపెట్టారు. ఆత్మ వర్షము కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చారు, కనిపెట్టారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు తాను తగ్గించుకుని దేవుడు వారితో చెప్పిన ఆ మాటను నమ్మారు. ఏ మాట నమ్మారు? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ వీధికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలోను దేశ అంతటను భూదిగంతముల వరకు మేము సాక్షులుగా ఉండాలి దేవునికి అని వాళ్ళు ఆత్మ వర్షము కొరకు గదిలో ఉండి వారు తన్ను తాను తగ్గించుకుని దేవుని యొక్క ఆత్మ కొరకు వాళ్ళందరూ కూడా కనిపెట్టి వేడుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎండిన నేలగా మన హృదయము సారవంతమైనదిగా మార్చబడాలి అంటే గనక మనము దేవుని సన్నిధిలో ప్రభువా నీ ఆత్మచేతనను తడపాలి, ఆత్మ వరముల చేత నింపబడాలి అని దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే వేడుకుంటామో ఆయన కనికరించి మన మీదంట ఆయన ఆత్మ వర్షమును కురిపించి మన ఆత్మ ఫలములు పండేటట్లుగా ఆయన చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో చూస్తే కనుక భౌతిక సంబంధమైన వర్షము కొరకు కూడా ఏలియా ఏం చేశాడు? వాళ్ళే ఉంటారులే, వాళ్ళే చేసుకుంటారులే అని కూర్చోలేదు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 41, 42 వాక్య భాగాలు చదువుకుందాం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లు ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు మాత్రం అహాబు భోజనం చేయడానికి వెళ్ళాడు. ఏలియా మాత్రము కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని తరువాత అతడు తన దాసుని పిలిచి చాలు అంటే మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని దేవుణ్ణి వేడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా.
ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో, ఇది భౌతిక సంబంధం వర్షం గురించే అంతగా ప్రార్థన చేయవలసి వచ్చింది. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ కరువు తొలగిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ప్రజలు తల్లడిల్లిపోతున్న అనుభవంలో నుంచి వాళ్ళందరూ కూడా ఊరట చెందారు, సంతోషించబడ్డారు. వాళ్ళందరూ కూడా ఆత్మ ఈ భూ సంబంధ వర్షమును పొందుకున్న వారే వారందరూ కూడా దేవుని సన్నిధిలో సాక్షిగా నిలిచి వాళ్ళు సంతోషంగా జీవించగలిగారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఆయన వర్షమును కురిపించి ఆత్మ వరముల చేత ఆయన నింపబడాలి అంటే కనుక మనము మొట్టమొదటిగా ఆయన మనం వేడుకోనాలి. ఎంతవరకు మనం ఆయన సన్నిధిలో ఎంతవరకు వేడుకున్న, ప్రభువా నీ ఆత్మ చేతను అభిషేకించు అని మనం ప్రార్థన చేస్తున్నామా, వేడుకుంటున్నామా? చాలా మందికి ఎలాంటి ఉద్దేశం ఉంటుందంటే కనుక, నా భార్య వస్తుందిలే, నేను ఎట్టున్నా పర్వాలేదు, లేకపోతే నా భర్త వస్తున్నాడులే, ఆమె తడిసి నన్ను తడిపుద్ది, ఆయన తడుస్తాడు అంటే ఇది కాదండి. చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన దేవుని ప్రతి వాని హృదయము కూడా ఆత్మచేత నింపబడాలి. ఆ ఆత్మవరముతో మనము నింపబడాలంటే కనుక ఆయన సన్నిధానములో కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను మీరు వేడుకుంటే కనుక ప్రతి వాని చేనులో కూడా ఏమవుతుందంట, ఫైరు మొలుస్తుందంట. ప్రతి వాని హృదయము కూడా ఫలిస్తూ ఉంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఆయన్ని వేడుకుంటే కనుక ఎలాంటి వర్షం ఇస్తాడు? అక్కడ రాయబడిన మాట అండి, యెహోవా మెరుపులతో కూడిన వర్షం అంట. చదవండి ఆ మాట, 8వ అధ్యాయము, అదే జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంది. మనం చదువుకున్నాం ఆ వాక్యం. కడవరి కాలమున వర్షము దయచేయమని యెహోవాకు వేడుకొనుడి. ప్రతి వాని చేనులో పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టి. మనం వేడుకుంటేనంట మామూలు వర్షం కాదంట, మెరుపులను పుట్టి. నువ్వు వేడుకోకపోతేనే ఇంత వర్షం వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పు. నీవు ఆయన వేడుకుంటే, ప్రభువా నేను ఆత్మచేత నింపబడాలి, ఆత్మాభిషేకం నాకు కావాలి, ఆత్మ ఫలములతో నా కుటుంబం నింపబడాలి. నీవు కనుక దేవుని సన్నిధిలో వేడుకుంటే కనుక ఆయన మెరుపులతో కూడిన వర్షం అంట, మెండైన వర్షమును ఆయన కురిపిస్తాడు. చప్పట్లు కొడదాం. ఏదో దేవుని సన్నిధికి వచ్చాం కదా, వెళ్ళాం కదా, అందరూ వస్తున్నారు కదా, వెళ్ళిపోతున్నాం కదా, కాదు. మనకు కావాల్సిందే నా హృదయం తడపబడిందా లేదా ఆత్మచేత, ఈరోజు ఆత్మచేత నింపబడిందా లేదా, అది నువ్వు చూసుకోవాలి. కనుక నా ప్రియమైనది, బాగా వర్షం వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? భూమి మీద ఏర్లై పారుతుంది, అంతే కదండి. ఇప్పుడు అట్లాగే వర్షాలు వచ్చి వరదలు వచ్చి కదా, అలాగే కనుక ఆత్మవర్షం మన మీద బాగా కురిస్తే కనుక ఆత్మచేత మనం నింపబడతాం, ఆత్మ ఫలములు ఫలిస్తాం మనము. ఆమేన్, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు. ఎందుకు పొర్లుతుంది? నేను అనుభవించాక, నేను తృప్తి పడిన తర్వాత నేను కృతజ్ఞుడే బ్రతకడానికి. ఆమేన్, హల్లెలూయా. అసలు మంద నింపబడితే కదా. కనుక నా ప్రియమైన దేవుని, మీ వర్షాకాలంలో ఆయన ఖచ్చితంగా మీకు వర్షాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఆయన సన్నిధికి వచ్చి నువ్వు, ప్రభువా నేను ఆత్మ వర్షం చేత నింపబడాలి, ఆత్మాభిషేకాన్ని పొందుకోవాలి, నేను ఆత్మ ఫలముల చేత నింపబడాలని కనుక నీవు కనుక వేడుకుంటే కనుక ఆయన మెరుపులతో కూడిన వర్షమునిస్తాడంట, మెండైన వర్షమును కురిపిస్తాడంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుని సన్నిధికి వస్తున్నాం, మనమందరం కూడా ఆత్మలో ఆనందిస్తున్నామా? ఆత్మలో ఆనందించే అనుభవం ఉందనుకోండి, ఖచ్చితంగా ఈ వారంలో ఎక్కడ ప్రార్థన ఉంటుంది? ఎత్తుక్కుంటారు కదా. మన ఏరియా కాదులే, మనకెందుకులే అనుకోరు, రావడానికి ప్రయత్నం చేస్తారు. ఒక ప్రార్థన కాదు, ఒక ప్రార్థన కానీ వస్తారు. అంటే ఆ అనుభవంలోనికి మనం రావాలండి. ఆత్మలో ఆనందం ఉంటే కనుక ఎక్కడికైనా ఏదేం చేసేస్తామని కదా. మనకు హృదయంలో సంతోషం ఉందనుకోండి, ఎలా చేస్తాం మనం? అసలు మన మాటలే వేరే ఉంటాయి, మన క్రియలే వేరే ఉంటాయి. కింద అసలు నడవడం మనం అబ్బో ఏమి హ్యాపీగా ఉండడం ఏంటి అని అడిగేటట్లుగా మనం ముఖ కవళికలు కానీ మన ప్రవర్తన కానీ ఉంటుంది కదా. మరి అలాగే కనుక నువ్వు నిజంగా ఆత్మవరముల చేత, ఆత్మ ఫలముల చేత, ఆత్మాభిషేకం పొందుకున్న వ్యక్తివే అయితే కనుక అసలు పొందుకోవాలని నువ్వు వేడుకోవాలి. వేడుకుంటే కనుక మెండైన వర్షాన్ని కురిపిస్తాడంట, మోపైన వర్షమును కురిపిస్తాడంట, మీ చేనులో ఉన్న అక్కడ పైరంట ఫలిస్తుందంట. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధికి వస్తున్నా వెళుతున్నా మంచిది, కానీ మనము ఆత్మ ఫలముల చేత నింపబడ్డామా?
అందుకొరకు ఆయన వర్షాన్ని కురిపించేది. ఆ ఫలముల చేత నింపబడాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటి చెప్పండి? యెహోవాను వేడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేసి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. రెండవదిగా చదవండి మరొక మాట, హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు జాగ్రత్తగా వినాలి. ఆయన అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయిస్తాడు. వర్షము వలె ఆయన మన యొద్దకు వస్తాడు. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వర్షము వలె మన యొద్దకు వస్తాడంట. వర్షము వలె ఎలా వస్తాడంటే ఎప్పుడు వస్తాడంటే కనుక జ్ఞానము సంపాదించుకోవడానికి ఆయన అనుసరించినప్పుడు వస్తాడంట. అదే కదా అక్కడ యెహోవాను గూర్చి జ్ఞానము సంపాదించుకొని రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను మనం అనుసరించుదాము రండి అంటున్నాడు. అంటే నీ దగ్గరకు వర్షము వలె ఎప్పుడు వస్తాడంటే కనుక జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయన నువ్వు అనుసరించినప్పుడు, అంటే నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు, నువ్వు ఆయనను అనుసరించినప్పుడు, ఆయనతో సహజీవనం చేసినప్పుడు, ఆయనను వెంబడించినప్పుడు ఆయన ఖచ్చితంగా నేను ఆత్మ వరముల చేత ఆత్మాభిషేకము చేత ఆయన నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆయన్ని వేడుకొని నువ్వు ఇంటి దగ్గర ఉండకూడదు. ఏం చేయాలి? ఇప్పుడు ఆయనను అనుసరించాలి, ఆయనను వెంబడించాలి. ఎప్పుడు వర్షాన్ని కురిపిస్తాడంటే కనుక ఆయన జ్ఞానమును సంపాదించుకుంటూ ఆయన్ను అనుసరిస్తే కనుక. ఈ లోక సంబంధమైన జ్ఞానం మన దగ్గర చాలా ఉంది. స్తోత్రం చెప్తాం. మామూలుగా లేదు, చాలా ఉంది. కానీ ఆయనను అనుసరించే జ్ఞానం మన దగ్గర ఎంత ఉంది? ఆయనను అనుసరించే దైవిక సంబంధమైన జ్ఞానము కొరకు నువ్వేమైనా ఖర్చు పెడుతున్నావా? ఏమైనా సమయాన్ని వెచ్చిస్తున్నావా? ఆ జ్ఞానాన్ని గనక నువ్వు సంపాదించుకుంటే గనక, అంటే ఆయన వైపు తిరిగితే గనక, ఆయన అనుసరించగలిగితే గనక, నువ్వు వేడుకుంటూ మాత్రమే కాదు, నువ్వు ఆయన వెంబడించగలిగితే గనక ఆయన మన మీద వర్షాన్ని కురిపిస్తాడంట. ఈ జ్ఞానము వల్ల మన హృదయము తడుస్తుంది కదా. ఈ లోక సంబంధమైన జ్ఞానం వల్ల మన హృదయం ఏమైపోద్ది? చెడిపోద్ది, బీడిబారిపోద్ది, సారహీనమయముగా అయిపోద్ది, ఎందుకు పనికి రాకుండా పోద్ది. అందుకే కొంతమందిని చూసి అంటారు, వీడికి ఆ జ్ఞానం ఎక్కువ ఉంది. దాని కొరకు, ఈ లోక సంబంధమైన జ్ఞానము కొరకు మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెడతాం. కానీ దైవిక సంబంధమైన జ్ఞానము కొరకు నువ్వేమీ ఖర్చు పెట్టవసరం లేదంట. ఏం చేయాలి? నువ్వు కేవలం ఆయన అనుసరిస్తే చాలు. చప్పట కూడా దేవుని స్తోత్రం చెప్దాం. అంతే. నువ్వు లోక సంబంధమైన జ్ఞానం కొరకు ఎంతో ఖర్చు పెడతాం, ఎంతో సంపాదిస్తాం, ఎంతో వ్యయ పడతాం. కానీ దేవుని జ్ఞానమును సంపాదించుకోవడానికి నువ్వు ఆయన అనుసరిస్తే చాలంట. అప్పుడు ఆయన నిన్ను ఆత్మ వరముల చేత ఆత్మాభిషేకము చేత నీ హృదయమును నింపి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ దేవుడు ఈ జీవితాన్ని మనకు ఇచ్చాడు కదా. ఇది చాలా విలువైన జీవితం మనకి. కానీ మనము దేవుని కొరకు ఏమైనా చేసామా? దేవుని కొరకు నేను ఇది చేయాలి అనే జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నామా? ఏమీ కష్టపడకుండానే కొంతమంది ఏం చేస్తారంటే, దేవుని జ్ఞానం కావాలని ఆశపడేవాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని కొరకు నువ్వు ఏదైనా చేస్తేనే కదా. సమరయ పట్టణంలో పిలుపు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ పట్టణంలో ఉన్నవారు చాలామంది కూడా ఆ వాక్యానికి పట్టబడ్డారు. అందరూ కూడా చాలా సంతోషభరితలో జీవిస్తూ చాలామంది కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. అలాంటి సందర్భంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, గారడి సీమోను. అతను కూడా బాప్తిసం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అక్కడున్న దైవజనులు పేతురు గారు, యోహాను గారు, ఆయన వాళ్ళందరి దగ్గరికి వచ్చి
వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందుకున్నారు. అది చూశాడు ఎవరో, దాన్ని డబ్బులిచ్చి కొనుక్కోవాలనుకున్నాడు. మీరు మీ మీద కురిచిన వర్షము చేత మీరు ఎన్నో కార్యాలు చేస్తున్నారు కదా, కాబట్టి ఆ వర్షము నా మీద కూడా కురవాలి అని కొంత డబ్బులు మూట తీసుకొచ్చి ఆయన ముందెట్టాడు. దైవిక జ్ఞానం అనేది డబ్బులతో వస్తుంది అనుకుంటున్నారు. లోక సంబంధమైన జ్ఞానం అయితే కనుక నువ్వు ఫీజులు కట్టి కాలేజీలు కట్టి చదువుకుంటే వస్తుంది. దైవిక సంబంధమైన జ్ఞానం డబ్బులతో వచ్చేది కాదు. ఆయన్ను అనుసరించాలి, ఆయన్ను వెంబడించాలి. మీ మీద కక్ష కోపమేం కాదు. ఆ ప్రార్థన నీ ప్రార్థన ఎందుకు చెప్తాం మేము? అసలు వర్షం వస్తుందా అని కూడా చూడ పాస్టర్ గారు, అసలు ఆ వర్షమే కురిపిస్తానంటాడు దేవుని స్తోత్రం. నువ్వేంటే ఆ వర్షం వస్తుందా నువ్వు మానేస్తావు. వానాకాలంలో మీకు వర్షాన్ని ఇస్తా, మీ ఫలములు ఫలిస్తాయి, మీ భూమి ఫలిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మీ హృదయం ఎప్పుడు కూడా ఆత్మచేత నింపబడితే కనుక మనము ఆయన్ని స్తుతించకుండా మనం ఉండలేం, ఆయన దగ్గర రాకుండా మనం ఉండలేం కదా. ఎండిపోయింది అనుకోండి, ఇక అంతే. బీడి బారిపోయింది అనుకోండి, అది ఎందుకు పనికిరాదు. సారహీనమైపోయింది అనుకోండి, మరలా చాలా కష్టమే. ఈ గారడీ సీమోన్ అనుకున్నాడు, డబ్బుల చేత నేను ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. అప్పుడు దైవజనులు అంటున్నారు, అపోస్తుల కార్యములకు వెళ్దాం, 8వ అధ్యాయము 21వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నీ హృదయం అసలు దేవుని ఎదురే సరిగా లేదు నీకు. నీ చెడుతనమును మానుకొని నువ్వు ముందు మారు మనసు పొంది ప్రభువుని వేడుకో. ఆమేన్, హల్లెలూయా. అంటే అంతగా ముందు వరకు గారడీలు చేసి డబ్బులు సంపాదించాడు. ఇప్పుడు ఆత్మీయంగా సంపాదించాలనుకుంటున్నాడు. ఇప్పుడు చాలామంది అట్టగా ఉన్నారు. ఆ మాట మనం అనకూడదులే. వాళ్ళు అంటాం కంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు డబ్బులతోనే, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డబ్బుల చేత, అతని ఉద్దేశం ఏంటంటే డబ్బుల చేత పరిశుద్ధాత్మను పొందుకోవాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మాభిషేకము, ఆత్మవరములు, ఆత్మఫలములు డబ్బులతో వచ్చేది కాదు. నువ్వు ఆయన అనుసరించినప్పుడు వస్తుంది, ఆయన వెంబడించినప్పుడు వస్తుంది. నీకు ఆయన్ని వేడుకోవాలి. నువ్వు రెండవదిగా నువ్వు ఆయన అనుసరించాలి, ఆయన వెంబడించాలి. ఆయన జ్ఞానము కొరకు నువ్వు ఎవరైతే ఆయన జ్ఞానం పొందుకోవడానికి అనుసరిస్తారో వారి మీద ఆత్మ వర్షము కురిపించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. చాలామంది కూడా, కొంతమంది విశ్వాసులు కూడా చేస్తూ ఉంటారు, మీకు 10,000 పంపిస్తున్నాను, టీవీలో స్పాన్సర్ చేసి ప్రోగ్రామ్ వేస్తే మంచిదే. ఇదిగో యవనస్తులు కొరకు, లేకపోతే యవనస్తులు పరిచయం నేను కూడా ఉండి ఇంత పంపిస్తున్నాను. ఇవన్నీ ఆశీర్వాదముల కొరకే. కానీ నేను మీతో చెప్పేది ఏంటంటే ఇవన్నీ చేస్తున్న నీవు ఆయన అనుసరిస్తున్నావా లేదా కూడా చూసుకోవాలి. ఆయన అనుసరించకుండా నువ్వు 10,000 పంపించాను, నేను ఆయనకి 50,000 పంపించాను, నేను ఆశీర్వదించబడలేదని ఎట్లా ఆశీర్వదించబడతావు? అంటే డబ్బుల చేత నువ్వు ఆశీర్వదించబడలేవు. డబ్బుల చేత మనం ఆశీర్వదించబడలేము, గుర్తుపెట్టుకోండి మీరు. అది డబ్బులు అవసరమే, డబ్బులను ఇవ్వాలి, పరిచర్యకు అవసరమే. వాళ్ళు ఇచ్చిన 10,000 ద్వారా టీవీ ప్రోగ్రాం జరుగుతుంది, కొంతమంది ఆత్మలు రక్షించబడతాయి, మంచిదే. కానీ ఆ పని చేస్తున్న నీవు ఆయన అనుసరించి బ్రతుకుతున్నావా లేదా, అది కూడా దేవుడు చూస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీద వర్షము కురిపించబడాలంటే కనుక మన హృదయం ఎలా ఉండాలంటే కనుక మనము ఆశీర్వాదం పొందుకోవడానికి మన హృదయం యోగ్యమైనదా లేదా అది కూడా నువ్వు చూసుకోవాలి. యాకోబును దేవుడు దర్శించాడు. యాకోబును దర్శించగానే అంతకుముందు లోక సంబంధమైన జ్ఞానంతో సంపాదన చర్చ లేదు, ఏమీ లేదు, దేవునికి ఇచ్చేది లేదు. ఎంతవరకు సంపాదిస్తూనే ఉన్నాడు మొత్తానికి. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, దేవుడు మాట్లాడాడో, ఇప్పుడు ఏం చేశాడు? 32వ అధ్యాయంలో వచ్చేప్పటికి ఏం చేశాడు? అక్కడ ఆత్మ వర్షము కొరకు రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంటే నీ ఆత్మ వర్షము కురిపించమని ప్రార్థన చేశాడు. ఆయన వైపు తిరిగాడు. ఆయన వైపు తిరిగితేనే ప్రార్థన చేయగలుగుతాం మనం.
నువ్వు తిరగాలి. అందుకని యెషయా గ్రంథములో ఏముందంటే చదవండి ఒక మాట. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు. ఇప్పుడు చెప్తున్నాను అనమాట. నీవు నా ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు నన్ను అనుసరించడానికి నీ మనసును స్థిరపరచుకుని నన్ను వేడుకున్నావు కాబట్టి, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమ పరుచుకుందినా నేను అని ఆయన నాతో చెప్పిన. ఆమేన్, హల్లెలూయా. అంటే మన ద్వారా ఆయన జీవితం మహిమపరచబడుతుంది. మనం ఆత్మఫలములతో దేవుని దగ్గరికి వచ్చి కూడా అసలు ఆత్మఫలములు లేకుండా, ఆత్మాభిషేకం లేకుండా, ఆత్మ సంబంధమైన జీవితమే జీవించకుండా లోక సంబంధంగానే బ్రతుకుతుండే కానీ అవమానమానికి. అందుకనే మీ వర్షాకాలంలో మీకు వర్షమునిస్తాను. గట్టిగా చెప్తాను హల్లెలూయా. ఆ వర్షము మీ హృదయంలో కురిపించబడాలి అంటే కనుక మొట్టమొదటిగా మీరు వేడుకోవాలి నన్ను, తర్వాత నన్ను అనుసరించాలి మీరు. మూడవది చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా, చదవండి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13, 14 వాక్య భాగాలు చదువుకుందాం. కాబట్టి మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెను. నేడు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఆయన పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో మీరు సేవించాలి. ఆయన ఆజ్ఞలు కూడా మీరు గైకొనాలి. ఎప్పుడు చెప్తున్నాడు చదవండి. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున నేను కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నూనెను కూర్చుకొందువు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు మన మీద తొలకరి వాన కడవరి వాన కురిపిస్తాడంట? అది పూర్ణ మనసుతో నువ్వు దేవుని ప్రేమిస్తే. పూర్ణ మనసుతో నువ్వు దేవుని ప్రేమించాలి. ఆయన వైపు తిరిగిన నీవు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో వేడుకోవాలంటే కనుక మొట్టమొదటిగా పూర్ణ మనసుతో నువ్వు ఆయనను ప్రేమించగలిగితే కనుక ఆయన వైపు తిరుగుతావు కదా. అప్పుడే ఆయన కడవరి వానను తొలకరి వానను కురిపిస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ యావదాస్తి మీద కురిపిస్తాడు. ఎప్పుడు? పూర్ణ మనసుతో దేవుని ప్రేమించాలి మనం. ఆమేన్, హల్లెలూయా. నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఎప్పుడు చూసినా నీ హృదయం బీడిబారిపోయినట్లుగానే సారహీనమైనదిగానే ఉంటుంది కదా. నిజంగా దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించగలిగితే గనక ఆయన తగిన కాలంలో కడవరి వర్షమును ఆయన కురిపిస్తానని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమంటే, యెహోవాను ప్రేమించేవారంట బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. ఎట్లుంటారంట? నువ్వు మరి ఆ సూర్యుడు ఎప్పుడైనా సరే, నాకు ప్రాణం బాగోలేదు, నాకు ఈరోజు జ్వరం వచ్చింది, నేను వాళ్ళ చర్చికి రాను, ఈరోజు నేను కనపడలే అని ఎప్పుడైనా ఉన్నాడా? ఎందుకని అలా ఉంటాడు సూర్యుడు చెప్పు? ఆ సూర్యుని ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు కదా. ఆ సూర్యుడు బలమైన సూర్యుడిగా ఉదయించడానికి గల కారణం ఏంటంటే, నన్ను సృష్టించిన దేవుని నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా. ఆమేన్. ఆయన్ని మనం ప్రేమిస్తే ఆ బలం వస్తుందండి. నిజంగా దేవుని ప్రేమించగలిగితే ఎక్కడ లేని బలంతో పరిగెత్తుకొస్తాం మనం కదా. లేకపోతే కనుక యవనస్తుడిలాగా వచ్చేటప్పుడు బాగా వస్తాం, ఆయన ఏదైనా మాటలు చెప్పగానే కాళ్ళు ఇడుచుకుని. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను అలా ప్రేమించగలిగితే కనుక మన ముఖం ఎలా ఉంటుందో తెలుసా? కళ ఆడిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పు. హృదయపూర్వకంగా ప్రేమిస్తే, హృదయపూర్వకంగా వచ్చారనుకోండి సంతోషంగానే వెళ్తారు కదా. బలవంతంగా నిన్ను మీ ఆయన నన్ను పట్టుకొచ్చారనుకోండి ఎట్టుంటుంది? అసలు ఉండని చేపు నుంచి తీసుకొచ్చాడు అని ఎట్లా ఇటు చూసి హృదయపూర్వకంగా నువ్వు ప్రేమించగలిగితే దేవునికి స్తోత్రం చెప్పు. యేసు ప్రభు వారు సీమోను ఇంటి దగ్గర ఉన్నాడన్న సంగతి తెలుసుకొని పాపాత్ములైన స్త్రీ వచ్చింది అడిగి. ఆమె ఏం చేసింది? కన్నీళ్లతో, అంటే హృదయపూర్వకముగా కదా, హృదయపూర్వకంగా ఆయన ప్రేమించింది.
కడవరి వానను తొలకరి వాన ఆమె మీద కురిపించాడు కాబట్టి ఆమె సమాధానంతో ఇంటికి తిరిగి వెళ్ళింది. స్తోత్రం చెప్పు. నెమ్మది పొందుకుందండి ఆమె. హల్లెలూయా. మనం దేవుని సన్నిధికి హృదయపూర్వకంగా రావాలి. వచ్చినప్పుడు ఆయన వైపు మనము తిరగగలుగుతాం. ఆయన వైపు తిరిగిన మనము వేడుకోగలుగుతాం. అప్పుడు మన హృదయం మీద ఆత్మవర్షం కురిపించబడుతుంది. ఆత్మ చేత నింపబడతాం. మనము ఆత్మ ఫలములు ఆత్మ వరములతో మనల్ని తగిన కాలంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అవన్నీ కూడా ఇచ్చి. కాబట్టి మీ వర్షాకాలంలో మీకు నేను వర్షమునిస్తాను. అప్పుడు మీ పంటలు ఫలిస్తాయి, మీ చేల్లో ఉన్న పైరు ఫలిస్తుంది, మీ చెట్లు ఫలములిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. అయితే గనక ఆ భూమి మీద పడిన వర్షము ద్వారా ఆ భూమి సారవంతమైనదిగా మార్చబడి అది ఎలా ఫలిస్తుందో మన హృదయం అని భూమి మీద కూడా ఆయన కురిపించే వర్షము ఆత్మాభిషేకంతో మనం నింపబడాలంటే కనుక, ఆత్మ ఫలములతో నింపబడాలంటే కనుక మనం మొట్టమొదటిగా ఆయన వైపు మనము పూర్ణ మనసుతో ఆయన ప్రేమించినప్పుడు ఆయన వైపు మనం తిరగగలుగుతాం. ఆయన వైపు తిరగగలిగినప్పుడు మనము ఏం చేస్తాం? ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం ఇప్పుడు.